సిఏ గారు ఏం పట్టించుకోలేదు సార్. తర్వాత మేము లేవు ఆ యొక్క ఇండ్లు మేమంతా కలిపి తీసుకున్నాము. వీళ్ళంతా ఇండ్లు ఫ్లాట్లంతా ప్రైవేట్ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్? ప్రైవేట్ ల్యాండ్ సార్. ప్రైవేట్ ల్యాండ్ మీరు కొన్నారు ప్లాట్ల కోసం? మాకు ఇక్కడ జీతం మా నాన్న సార్. మా నాన్నది మాకు మేము అమ్మినాం, వీళ్ళందరికీ అమ్మినాం. వీళ్ళు ఫ్లాట్లు కొనుక్కున్నారు, దాన్ని అంతా ధ్వంసం చేసి వాళ్ళు ఇప్పుడు దౌర్జన్యంగా ఆ ప్రాపర్టీలోకి వచ్చారు సార్. గతంలో కూడా పేపర్లో కూడా వచ్చింది 197/2 సర్వే నెంబర్లు సర్వేని కూడా తీసుకెళ్ళి సర్వే చేసుకున్నాము. 197/2 అనేది వచ్చి మాకు సంబంధం ఒక 3 days కిందట సర్వే చేశారు. అవును సార్, అవును సార్, అదే సార్. ఏదో మీరు సర్వే పైన కూడా ఏదో పెట్టారు, షెర్మిలానా ఏదో అన్నారు కదా? లేదు సార్, కల్పన గారు సర్వేయర్ గారు వచ్చి సర్మిలా గారు. అవును సార్, సర్మిలా గారు వచ్చారు, హేమ్ కుమార్ గారు తను వచ్చారు, ఇంకా ఇద్దరు సర్వేయర్ నలుగురు వచ్చారు సార్. ఆ రోజు అంతా కలిసి 187/2 అనేది మేము కొన్న ప్లాట్లలోనే ఉంది సార్. అది మేము 2018లో ఈ ప్లాట్లు కొనుక్కున్నాం సార్. అప్పుడు ఎవ్వరు 2024లో మేము వచ్చినప్పుడు చూస్తే మేము మొన్న వెళ్ళి చూస్తే మొత్తం రోడ్లు కానీ ప్లాట్లు కానీ మెజర్మెంట్స్ ఏమి లేవు. మొత్తం దున్నేసి చుట్టూరు అంతా పెద్ద 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 పోల్స్ అంతా నాటేసి ఉన్నారు. తను ఆచార్య గారని అక్కడ ఒక చిన్న ఇల్లు కూడా కట్టుకున్నారు సార్. ఆ ఇంట్లోకి ఇతన్ని తరిమేసి వాళ్ళు వచ్చి అక్కడ ఆక్యుపై చేసేసి వాళ్ళు అక్కడ మనుషులు పెట్టుకొని ఇప్పుడు ఒక 10 రోజుల నుంచి ఇలాగే చేస్తున్నారు. మహాశెడ్డులు మహాత్తులు పొరపాటుగా వాళ్ళు రాసుకున్నారు, దాన్ని సవరణ చేసుకోవాలంటే అని చెప్పారు. వాళ్ళు సైలెంట్లో పెట్టుకోండి, దాన్ని సవరణ చేసుకోవాలని చెప్పాను. గత నెల 23వ తారీఖు వాళ్ళు అంతా దౌర్జన్యానికి వచ్చి మేము వేసుకున్నట్టు వెంచిందంతా ధ్వంసం చేసి ఇక్కడి నుంచి పిల్లకాయలు అంతా తీసుకొని వచ్చి లేఅవుట్ అంతా క్లీన్ చేసినాము. తర్వాత మేము ఎస్పీ గారు బి రామచంద్రారెడ్డిని మా నాన్నగారు మాకు వంశపారంపర్యంగా 197/2 సర్వే నెంబర్లో మాకు 99 సెంట్లు వచ్చింది. ఇక్కడ పాతకాల గ్రామంలో పేరూరు ఒకలామాత గుడి వద్ద పాతకాల గ్రామంలో వచ్చింది. ఆ 99 సెంట్లకు గాను మేము ముగ్గురు అన్నదమ్ములు పోను 69 సెంట్లు మా నాన్నగారు ఇక్కడ ఉన్నటువంటి వారికి అందరికీ ఫ్లాట్ల రూపంలో 2018లోనే అమ్మడం జరిగింది. అమ్మితే ఇప్పుడు 197/1 సర్వే నెంబర్లో వాళ్ళు మాదని అద్దులు తప్పు సర్దులు రాసుకుని దౌర్జన్యం చేశారు. దానికి సంబంధించి మేము ఎస్పీ గారిని కూడా కలవడం జరిగింది. ఎస్పీ గారిని కలిస్తే కూడా సార్ వచ్చి ఎంఆర్పల్లి స్టేషన్ సిఐ గారికి రిక్వెస్ట్ కంప్లైంట్ చేయడం జరిగింది. కంప్లైంట్ చేస్తే సిఐ గారిని కనుక్కుంటే అయ్యా మీరు కోర్టుకు వెళ్ళండి, మా దగ్గర ఏం చేయలేము, సివిల్ కేసులు ఇవన్నీ అని మాకు కేసు ఫేవర్గా చేయలేదు సారు. తర్వాత మేము ముందు కంప్లైంట్ ఇస్తే మా కంప్లైంట్ని సార్ తీసుకోకుండా వాళ్ళు కంప్లైంట్ పెడితే మా మీద మా తమ్ముడి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. కనుక దయవుంచి మీడియా మిత్రుల ద్వారా మాకు న్యాయం చేయాలని ఆర్డీఓ కానీ కలిసేదానికి వచ్చినాము. నూరా హేమంత్ ఆచార్య అనే అబ్బాయి 2010 రాస్వామి ఈ పక్కన అబ్బాయి వచ్చి ఈ అబ్బాయి హేమంత్ ఆచార్య అనేసి రాస్వామి హేమంత్ ఆచార్యని మా దగ్గర సైట్ కొనుక్కున్నాడు. సైట్ కొనుక్కొని అతను ఇల్లు కట్టుకున్నాడు. కరెంట్ మీటరు, వాటర్ ట్యాక్స్ అన్నీ దానికి అన్నీ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ఉన్నాయి. ఉండగా కానీ వాళ్ళు ఈ మధ్య ఒక 10 రోజుల ముందు వచ్చి దౌర్జన్యంగా కడప వాళ్ళు, కర్నాల వీధిలో రజనీ అని వీళ్ళందరూ ఒక 15-20 సుమారు ఒక 60-70 మంది వచ్చి ఇతను దౌర్జన్యంగా బయట ధరిమేసి ఆ రూమ్ను వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. యాక్చువల్గా అది 197/2 సర్వే నెంబర్లో ఉంది. వాళ్ళది వచ్చి 197/1 తప్పు షెడ్యూల్ రాసుకొని మమ్మల్ని మా మీద దౌర్జన్యంగా వేధిస్తున్నారు. ఇతన్ని కూడా బయట ధరిమేసినారు. చెప్పు మా బాబు చెప్పు.